శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క ఉన్నతమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి ఒక చక్కటి మాటను చదువుకుందాం. కీర్తనల గ్రంథము 60వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. కీర్తనలు 60వ అధ్యాయము 12వ వచనము. దేవుని వలన మేము శూరకార్యములు జరిగించెదము, మా శత్రువులను అణగద్రొక్కువాడువు ఆయనే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ 60వ కీర్తన అసాధారణమైనటువంటిది. ఎందుకంటే దావీదు గారు దాన్ని శ్రమలో రాయలేదు. అతని కీర్తనలతో అనేకమైనటువంటివి గుహల్లో యుద్ధరంగంలో ఉన్నప్పుడు కూడా రాయబడ్డాయి. అయితే ఈ కీర్తన మాత్రం అతడు ఒక గొప్ప విజయం సాధించిన తర్వాత రాశాడు. దేవుని ప్రజలు నిమిత్తం సైన్యం ఏదేములో ఘన విజయం సాధించిన తర్వాత రాసినటువంటి కీర్తన. ఈ కీర్తన ద్వారా మనమేం నేర్చుకోవాలి? ముందుగా విజయం తర్వాత కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. అవును, దేవా మమ్మను విడనాడు ఉన్నావు, మమ్మను చెదరగొట్టి ఉన్నావు, నీవు కోపపడితివి, మమ్ము మరలా బాగు చేసితివి అన్నాడు మొదటి వచనంలో. దావీదు దేవునికి ఎలుగెత్తి మొరపెట్టాడు. ప్రియులారా, ఓ దేవా, మేమిప్పుడు ఒక గొప్ప విజయాన్ని సాధించాం, అయితే ఇంకా చేయవలసిన యుద్ధాలు ఉన్నాయి. దేవుని ప్రజలతో అనేకమైనటువంటి జనాంగముల మధ్యలో గొప్పవారు కూడా తమ విజయాల తర్వాత ఘోరంగా ఓటమి పాలైనటువంటి వారు ఉన్నారు. కర్మేలు పర్వతంపై గొప్ప విజయం సాధించినటువంటి ఏలియా ఆ తర్వాత కృంగిపోయి ఘోరంగా ఓడిపోయాడు. యుద్ధం గెలిచిన తర్వాత కూడా మనం ఆ విజయాన్ని బట్టి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది. మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క ధ్వజమును ఎత్తుపట్టుకోవాలి. విజయం సాధించిన తర్వాత కూడా ప్రియులారా, మనం ఆయనకు రాయబారులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనం దేవుని యొక్క వాక్యం కొరకు నిలబడి ఉన్నాం కాబట్టి విజయం సాధించిన తర్వాత ధ్వజాన్ని క్రిందకి దించకూడదు. దేవుని మహిమ నిమిత్తమై ఆ ధ్వజం ఎత్తి పట్టుకుంటూనే ఉండాలి. ప్రియులారా, దేవునికి మహిమ చెల్లించాలి. దావీదు తాను చేసిన వాటన్నిటిలో దేవునికి మహిమ చెల్లించాడు. విజయాన్ని మీ లెక్కలో వేసుకోవడం సులభమే. విజయం సాధించిన తర్వాత ఇది నేను సాధించాను అని చెప్పుకోవడం సులభమే. గర్వం ముందు నడుస్తుంది, అది ఓటమికి దారి తీస్తుందన్న విషయాన్ని మర్చిపోవద్దు. జాగ్రత్తగా ఉండాలి. ఇది దేవుడు అందించిన విజయమని మనం ఒప్పుకోవాలి. దేవునికి సాక్షులుగా దేవుని నిమిత్తమే బ్రతకాలి. ఈ కష్ట పరిస్థితుల్లో, ఈ భయంకరమైన స్థితిగతులలో దేవుని మీద ఆధారపడిన వారు మాత్రమే అలా చెప్పగలుగుతారు. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమేనాయనా, యుద్ధ కార్యముల నుండి విడిపించిన వాడువు నీవే, మా శత్రువును అణగద్రొక్కిన వాడువు కూడా నీవేనాయనా. ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా ఏ శత్రు సైన్యములకు బానిసలుగా ఉన్నారో, ఏ కట్లతో బంధించి ఉన్నారో, ఆ కట్లన్నీ కూడా నజరేయుడైన యేసయ్య నామములో తెంచి విజయ పతాకముల వారి జీవితంలో నడిపించి మహిమ పొందుకుందువుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.